హాయ్ అండి. ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో ఇలా పునుకులైతే ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటాయి. దీనికోసం ఒక కప్పు ఇడ్లీ పిండి అయితే తీసుకోండి. దాంట్లో ఒక పావు స్పూన్ సాల్ట్, అలాగే ఒక కప్పు మైదా పిండి, 2 గరిటెల ఫ్రెష్ పెరుగైతే వేసుకోండి. అలాగే ఒక పావు స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి. అలాగే చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు, కొంచెం కొత్తిమీర అయితే కట్ చేసి వేసుకోండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని కూడా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ అయితే ఇలా కన్సిస్టెన్సీ వచ్చేటట్టుగా అయితే కలుపుకోండి. ఇడ్లీ పిండి ప్లేస్‌లో మీరు దోసల పిండి కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీనికి కాంబినేషన్‌గా పల్లీ చట్నీ గానీ, కొబ్బరి చట్నీ గానీ చాలా బావుంటుందండి. ఫుల్ వీడియో అయితే కొబ్బరి చట్నీతో రెసిపీ అయితే చూపించాను. ఒకసారి లింక్ అయితే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ పునుకులన్నిటిని కూడా ఒక్కొక్కటిగా అయితే వేసుకుని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. నా ఛానల్లో ఇలాంటి మంచి మంచి స్నాక్ ఐటమ్స్ అయితే చూపిస్తున్నానండి. చిల్డ్రన్ సిరీస్ అయితే చేస్తున్నాను. సమ్మర్లో పిల్లలు ఇంటి దగ్గర ఉండి ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదా, నా ఛానల్లో రెసిపీస్ అన్నీ కూడా ట్రై చేసి పెట్టండి. చాలా అయితే బాగుంటాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ పునుకులన్నిటిని ఒక ప్లేట్లోకి వేసేసుకుని కొబ్బరి చట్నీతో తింటే చాలా బాగుంటాయండి.